So wonderful evening, everyone, and hearty welcome to today's energetic session. Manam, yeah, very good evening. Very good evening. Yes, very good evening. And we have successfully completed 2 days. కదా మన తాలూకా పర్సనల్ పవర్ ని తెలుసుకోవడానికి అవసరమైనవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ 7 days జర్నీలో ఆల్రెడీ 2 days కంప్లీట్ అయిపోయి టుడే ఇస్ ద థర్డ్ డే. గుడ్ సో ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. మనం నిన్న మొన్న అసలు ఏంటి మన క్వాలిటీస్ ఏముండాలి, తర్వాత ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆధ్యాత్మిక జీవనానికి సామాజిక జీవనానికి ఎంత దగ్గర సంబంధం ఉంది, ఎంత ఇంటర్ లింక్ ఉంది అన్నది క్లియర్ గా మనం అర్థం చేసుకోవడం అయింది. అయితే ఎస్పెషల్లీ మనం విమెన్ కోసం అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి పర్టికులర్ గా మన పవర్ ఏంటో మనకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే ఈ సెషన్స్ చేయడం జరుగుతుంది ఈ 7 days. ఎందుకంటే రకరకాల సెషన్స్ నావి అటెండ్ అవుతూనే ఉన్నారు చాలా మంది. ఆల్రెడీ కొన్ని కోర్సెస్ 7 days, 5 days, 3 days, 21 days అండ్ ఇప్పుడైతే కొంతమంది 6 months జర్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే రకరకాల లిమిటేషన్స్ మనకు ఉంటూ ఉంటాయి యాజ్ అ విమెన్. సో అవేంటో మనకి తెలిస్తే, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో మనకు తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనం జీవితంలో అనుకున్నవన్నీ కూడా చేయడానికి అవుతుంది. సో ఆ పర్పస్ తో ఎస్పెషల్లీ ఆగస్ట్ మంత్ అన్నది స్వాతంత్రం మన దేశానికి తెచ్చిన నెల. ఓకే, అలాగే ప్రతి స్త్రీ ఎవరైతే తన జీవితంలో ఇండిపెండెంట్ మీన్స్ తన జీవితాన్ని తన స్వేచ్ఛగా జీవించగలగడం, అంటే ఇక్కడ ఎవరిని పట్టించుకోకపోవడం లేదా మగవాళ్ళ మీద మనం అజమాయిషి చెలాయించడం మన ఇది కాదు. ఓకే, తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఓకే, తన లైఫ్ కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది, తనకు కూడా ఒక పర్పస్ ఉంటుంది అన్న విషయం తెలుసుకొని ఏవైతే లిమిటేషన్స్ వల్ల తన ద బెస్ట్ లైఫ్ లీడ్ చేయడానికి అవ్వడం లేదో వాటిని కానీ తెలుసుకొని ఓవర్కమ్ చేస్తే రియల్ గా జీవితాన్ని జీవించవచ్చు. సో ఆ పర్పస్ తో మనం ఈ 7 days కలవడం జరుగుతుంది ఇలా జూమ్ త్రూగా. అలాగే డిఫరెంట్ విషయాలు మాట్లాడుకోవడం జరుగుతూ వస్తుంది. అయితే ఈ రోజు ముఖ్యమైన టాపిక్ టు ఓవర్కమ్ అవర్ లిమిటేషన్స్ ఈచ్ విమెన్ పవర్. ఓకే, విమెన్ పవర్ అసలు మనలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో ఏంటన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, స్పిరిచువల్ గా అండ్ సోషల్ గా కూడా. అసలు పర్టికులర్ గా విమెన్ ని మనం తీసుకుంటే ఎలాంటి పవర్ కలిగి ఉంటది విమెన్ అన్నది ఇప్పుడు మనం చూద్దాం. మరి తెలుసుకుందాం అనుకుంటున్నారా మీ పవర్ ఏంటో మీరు? రెడీ? ఎస్. యా. సో వెల్కమ్ టు స్నేహ, ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్. స్నేహ అండర్ లో మన ఈ 7 days వర్క్ షాప్ పర్సనల్ పవర్ గ్రోత్ అన్నది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక్కడ మన అందరం కూడా ఒక విషయం తెలుసుకోవాలి, ఏంటంటే మన మైండ్ సెట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ అధిగమించాలి మనం జీవితంలో ఏదైనా సాధించాలంటే. ఓకే, మీ పరిమితులను అధిగమించండి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏదైతే మనకు ఉంటుందో, నేను ఇంతే, నేను చేయలేను, నా వల్ల అవ్వదు, నేను అమ్మాయిని, లేకపోతే నేను స్త్రీని, నాకు ఎటువంటి స్కోప్ ఉండదు, ఇలాంటివన్నీ ఏవైతే మనం మైండ్ లో ఫిక్స్ చేసుకుంటూ ఉంటామో అది కాదు. నువ్వు అది కాదు, నువ్వు వేరు. ఓకే, నువ్వు చాలా శక్తివంతురాలివి అన్న విషయం మనకు మనమే చెప్పుకోవడానికి ఈరోజు ఈ సెషన్. ఓకే, మైండ్ సెట్ నీ పరిమితులను అధిగమించండి. సో ఏంటేంటి ఆ పరిమితులు మనకి ఉన్నాయో వాటిని అధిగమిస్తే మనం ఎలా ఉంటామో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే తన పవర్ ని తెలుసుకొని తన ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తూ ఒక స్థాయిలోకి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా తన వల్ల తన కుటుంబం ముఖ్యంగా అన్ని విధాలుగా కూడా డెవలప్ అవుతూ వస్తుంది.
కుటుంబం కానీ డెవలప్ అయితే దాని తాలూకు ప్రభావం వల్ల సమాజం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సమాజం కానీ డెవలప్ అయితే దేశం, దేశం కానీ డెవలప్ అయితే ప్రపంచం. అంటే ఒక స్త్రీ గాని స్ట్రాంగ్ గా డెసిజన్ తీసుకొని ఎలాగైనా నేను ఒక డిసిప్లైన్ సిస్టమేటిక్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా తను చెయ్యగలదు. తను చేయడం వల్ల కేవలం తనతోనే ఆగిపోదా డెవలప్మెంట్ అన్నది. ముందు తన ఫ్యామిలీకి కంప్లీట్ గా సపోర్టివ్ గా ఉంటుంది. సో అన్ని ఫ్యామిలీస్ గాని ఇలా తయారైతే అందరు స్త్రీలో అవేర్నెస్ వచ్చి సమాజం మొత్తం కూడాను డెవలప్మెంట్ దిశగా వెళ్తోంది. సో అన్ని సొసైటీస్, అన్ని ప్లేసెస్ లో కానీ ఇలాగైతే దేశం మొత్తం అభివృద్ధిలోకి వస్తుంది. అన్ని దేశాలు కానీ ఇలాగైతే ఆటోమేటిక్ ప్రపంచం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. సో అంత ముఖ్యమైన పాత్ర ఉంది మనకి, మహిళలకి. సో ఇది మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. అందుకే ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకునే నేను నా లైఫ్ లో నా విజన్ అండ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. సో జస్ట్ లెట్ మీ జస్ట్ రివైజ్ యూ అబౌట్ మై విజన్ అండ్ మిషన్. నా విజన్ వచ్చి ప్రతి మహిళ ఆనందకరమైన, అర్థవంతమైన మరియు విజయవంతమైన జీవితంను జీవించాలి. ప్రతి ఒక్క మహిళ జీవితంలో పరివర్తన వచ్చి ఒక సంపూర్ణమైన జీవితం గడపాలి. ఓకే. అంటే ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం, వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ గాని తనకంటూ ఒక జీవితం గాని లేకుండా ఎప్పుడు కృంగిపోతూ మగ్గిపోతూ బాధపడుతూ జీవితం అంతం అయిపోకుండా ప్రతి మహిళ కూడా ఆనందంగా, అర్థవంతంగా, విజయవంతంగా తన జీవితాన్ని జీవించాలి. అలాగే ప్రతి ఒక్క మహిళ జీవితంలో పరివర్తన వచ్చి ఒక సంపూర్ణమైన జీవితం గడపాలి. పరివర్తన అంటే ఏంటమ్మా? ఇంతవరకు మనం ఏదైతే జీవిస్తున్నామో, ఏ లైఫ్ స్టైల్ అయితే మనకు ఉందో, ఏ ఆలోచనలు, ఏ మైండ్ సెట్ అయితే మనం కలిగి ఉన్నామో వాటన్నింటిలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. చేంజ్ కాదు. చేంజ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక వీడియో వినగానే ఓ ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలా చేస్తాను, ఇలా చేస్తా, ఇలా ఉంటాను అనుకుంటాం. మళ్ళీ కొద్దిసేపు అయిపోయినప్పటికీ మామూలు అయిపోతుంది. అది చేంజ్. పరివర్తన అంటే ఏంటి? మనలో, మన లోతుల్లో ఆలోచన అన్నది మొదలై నేను ఇంతవరకు ఏదైతే జీవించానో ఇంతకన్నా ఉన్నతంగా జీవించాలనుకుంటున్నా, నా జీవితంలో అన్ని రంగాల్లో కూడా నేను రాణించాలనుకుంటున్నా అని స్ట్రాంగ్ డెసిజన్ తీసుకొని అవసరమైనవన్నీ చేస్తూ ముందుకి వెళ్ళడం. సో ఇటువంటి పరివర్తన వచ్చి సంపూర్ణమైన జీవితం గడపాలి ప్రతి స్త్రీ కూడా. అది నా విజన్. ఓకే. అలాగే నా మిషన్ వచ్చి 1,00,000 మంది మహిళలకు వారి జీవితంలో పరివర్తన తీసుకొని వచ్చి వారి ప్రస్తుత జీవితం కన్నా ఉన్నతమైన జీవితం జీవించడానికి నేను సహాయకారిగా ఉంటాను. ఎవరైతే ఎస్ మ్యామ్, మేము మా జీవితాన్ని పరిపూర్ణంగా, హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా జీవించాలనుకుంటున్నాం అని ముందుకు వస్తున్నారో, యాక్షన్ టేకింగ్ లోకి వస్తున్నారో వాళ్ళకి అవసరమైన సహాయక సహకారాలు అందించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎంతమంది కంటే 1,00,000 మందికి. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ మై విజన్ అండ్ మిషన్. ఓకే. సో అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన తాలూకు జీవితం పూర్తిగా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంది. మనం ఎలా ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది. ఓకే. ఇంతవరకు తెలుసో తెలియకో మన మైండ్ ని చాలా ఫిక్స్డ్ గా చేసుకొని ఉంచుకున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ లో రకరకాల రిజిస్టర్ చేసుకొని ఉంచుకున్నాం. ఆ విధంగానే ఇంతవరకు మన జీవితాలు జీవిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఏవి మార్చుకోవాలో మార్చుకుంటూ, ఎక్కడ ఏవి యాడ్ చేసుకోవాలో చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన జీవితంలో మార్పు వస్తుంది. ఓకే. సో ఈ రోజు మనం పర్టికులర్ గా విమెన్ పవర్ కోసం తెలుసుకుందాం. ఎందుకంటే మనలో ఏ శక్తి ఉందో మనకు తెలిస్తే కదా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసేది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ పవర్ అనగానే నెగిటివ్ ఇది ఎప్పుడు ఎవరు పెట్టుకోకూడదు మైండ్ లో. అంటే ఇక్కడ జెండర్ డిఫరెన్షియేషన్ కానీ, అంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు మనం ఇది అవ్వాలని అలాగే కాదు. ఓకే. మనకి కూడా ఒక గుర్తింపు ఉండాలి.
మనం కూడా జీవించాలి. ఓకే, మనకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి. మన అభిప్రాయాలు తెలియజేయడానికి, మనం కోరుకుంటున్నట్టు జీవించడానికి. ఓకే, దానికి సంబంధించిన విషయం ఇది, విమెన్ పవర్. ఓకే, విమెన్ డు నాట్ హ్యావ్ ద పవర్, దే ఆర్ ద పవర్. జనరల్ గా ఏంటంటే ఆడవాళ్ళకి పవర్ ఉండడం కాదు, వాళ్ళే పవర్, వాళ్ళే శక్తి. అంటే ఏంటి ఇక్కడ అర్థం? జనరల్ గా మనం అనుకుంటాం కదమ్మా, ఆడది శక్తి స్వరూపిణి అని. స్త్రీ శక్తి స్వరూపిణి. పూజ చేస్తాం కదా అందరం, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం చేస్తున్నాం కదా, దేవత, గాడెస్ అని. మరి అక్కడే కదమ్మా ఉంది, అక్కడే తెలుస్తుంది కదా మనం ఎంత పవర్ఫుల్. అంటే అప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది, మేడం ఆవిడ అమ్మవారు కాబట్టి పవర్ఫుల్, మన అమ్మవారం కాదు కదా. ఓకే. నిన్న మొన్న మనం ఏం నేర్చుకున్నామమ్మా? దేవుడు బయట ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. అది కాని ఎరిగి మనం దైవీ గుణాలన్నీ కూడాను పెంపొందించుకుంటూ ఉంటే మనలోని కూడా ఆ శక్తి పనిచేస్తుంది. మనలో అంతర్లీనంగా, నిగూఢంగా ఏదైతే శక్తి దాగి ఉందో అది ప్రస్ఫుటమై మన డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవడానికి అవుతుంది. అర్థమవుతుంది కదా? విమెన్ అంటే పవర్ కాదు, విమెనే పవర్. అసలు మీరే ఆలోచించండి, మీ లైఫ్ లో మీరు ఇంతవరకు ఏంటేంటి సాధించి వస్తూ ఉన్నారు. ఓకే, ప్రతి విషయంలో చిన్నప్పటి నుండి ఇంతవరకు కూడా ఒక్కటి నాకు చెప్పండి, మీరు ఆలోచించి, దిస్ ఈస్ ద బెస్ట్ ఐ అచీవ్డ్ అని అన్నది ఏదైనా ఉందా మీ లైఫ్ లో? ఎవరు చెప్తారు? రైజ్ యూర్ హ్యాండ్. అల్వేలమ్మ చెప్పండి, అన్మ్యూట్ చేయండి. ఆ, నేను నా 35 ఏజ్ అప్పుడు నేను పీజీ చేయాలనుకున్నాను. అంటే నేను పెళ్లి కాక ముందే డిగ్రీ అయిపోయింది. అప్పుడే పీజీ చేద్దామంటే మా వారు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. తర్వాత 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 పిల్లలు పుట్టారు, స్కూల్కి వెళ్తున్నారు. నేను మాత్రం అడగడం మాత్రం మానేయనే లేదు, అడుగుతూనే ఉన్నా. నేను పీజీ ఉమ్, చేయాలి చేయాలని. మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు, కాలేజ్కి వెళ్తావా చిన్నపిల్లలాగా అన్నారు. లేదు ఉమ్, లేదు, డిస్టెన్స్ లో చేస్తా అన్నాను. ఉమ్, అంటే అన్ని అప్లికేషన్ అప్లై చేసుకోవడము, ఫీ కట్టడం అంతా నేను చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. ఓకే ఓకే, నీకు ఆ, అంటే చెయ్యాలన్న తపన నీకు చాలా ఉంది, దాన్ని నేను అంగీకరిస్తున్నా అని తీసుకెళ్లి కాలేజ్ లో వదిలాడు. నువ్వు జాయిన్ అవ్వడం అని కాదు, నువ్వు నిరూపించి చూపించాలి. నువ్వు ఈ ఏజ్ లో నువ్వు తీసుకున్నావు ఈ నిర్ణయం అంటే నేను 100% దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నేను రెగ్యులర్ గా చదివే దానికంటే కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నాను. వావ్. నాకు చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ అప్పటి నుంచి పెరిగింది. పెళ్ళైన తర్వాత ఆ ఆ 35 ఇయర్స్ వరకు నేను కాన్ఫిడెన్స్ తగ్గి ఉండే నాకు. ఉమ్, ఉమ్, ఏదో నా లైఫ్ ఎటో పోతుంది, నేను ఏదో అనుకున్న ఎటో పోతుంది అని షోలాయమనంలో ఉండే. ఉమ్, ఉమ్, అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను సాధించగలను అని. అప్పటి వరకు కూడా నాకు ఇంగ్లీష్ అంటే అసలు భయం ఉండేది. నేను ఉమ్, తెలుగు మీడియం చదివాను, ఆ భయం కూడా పోయింది. ఎందుకంటే 3 సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లో రాశాను ఉమ్, అప్పుడు. ఉమ్, ఈ పీజీలో 3 ఎస్. తెలుగులో రాశాను. ఉమ్, కాలేజ్ లో లెక్చరర్స్ కూడా మెచ్చుకున్నారు. ఎస్. మీరు ఈ ఏజ్ లో రావడము, ఇది నేర్చుకోవడం, అన్ని 100% మిగతా పిల్లల స్టూడెంట్స్ కంటే కూడా మీరు బాగా చేశారని మెచ్చుకోవడము అంతా ఉమ్, నాకు బాగా అనిపించింది. అప్పటి నుండి నాకు నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎస్, ఎస్, వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ. దట్స్ రియల్లీ గ్రేట్. దట్స్ ద పవర్. ఓకే, తను చదువుదాం, పీజీ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ తో చెప్పినప్పుడు అతను అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నా కూడా ఏ మాత్రం ఆ డిటర్మినేషన్, విల్ పవర్ తగ్గించుకోకుండా ప్రయత్నిస్తూ ఉండడం వల్ల అలా అయింది. అవును. అదే నాకెందుకులే, పెళ్లి అయిపోయింది కదా, పిల్లలు అయిపోయారు కదా, ఇప్పుడు ఎందుకు చదివి ఏం చేస్తాం, తర్వాత మా ఆయన గారు కూడా వద్దంటున్నారు కదా అనుకొని ఊరుకుంటే 35 సంవత్సరాల వరకు ఏదైతే మీకు ఆ డోలాయమానంగా ఉండడం ఉండిందో లైఫ్ లో, అదే కంటిన్యూ అయ్యి ఉండు లైఫ్ లో. అంతే కదమ్మా?
మా ఇంట్లో మొత్తంలో మా వారే ఆ 2 2 ఇయర్స్ బాగా నాకు సపోర్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ వ్యతిరేకంగానే మాట. ఏం చేసేది ఉంది ఇప్పుడు? నేను సండే ఒక్క రోజు వస్తది. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండక నువ్వు ఉమ్, కాలేజ్కి వెళ్తావు అని ఇట్లా అనేవాళ్ళు డైరెక్ట్ మొహం పట్టుకొని అత్తగారు గాని ఆడపడుచులు గాని తోటికోడలు గాని. అవును. సరే వాళ్ళు అట్లాగే అంటారులే అని మా పిల్లలు మాత్రం నువ్వు వెళ్ళు మమ్మీ అనేవారు. గుడ్, వెరీ గుడ్. అదేనమ్మా, మనం గాని 100% పలానా చేద్దాం, పలానా ఉందాం అని అనుకుంటే ఆటోమేటిక్ మనం చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు అన్నట్టు ఏదైనా ఒక మంచి పని చేద్దామంటే రకరకాల మనుషులు, రకరకాల సెంటెన్సెస్, వర్డ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అవన్నీ కానీ పట్టించుకొని మనం వెనకడుగు వేస్తామా, ఇంకంతే, వెనక్కే ఉంటుంది. కానీ అప్పటికది ఓకే, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అంటున్నారు, నో ప్రాబ్లం అని. వాళ్ళ మీద కూడా మనం ఏం వ్యతిరేకం పెట్టుకోక్కర్లేదు. కానీ మన ఫోకస్ అంతా మన గోల్ మీద పెట్టుకొని కానీ మనం ట్రై చేస్తే ఒక రోజు వస్తుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే ముందు డిస్కరేజ్ చేస్తున్నారో వాళ్ళే ప్రైజ్ చేస్తారు. ఓకే, కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకెవరికైనా ఉన్నాయి ఇలా సక్సెస్ స్టోరీస్? లక్ష్మి అమ్మ చెప్పండి. మ్యామ్, చెప్పండి. మా మాది ఒక చిన్న పల్లెటూరు మ్యామ్. అక్కడ చదువుకోవడానికి కూడా స్కూల్ సౌకర్యం 7th క్లాస్ వరకే ఉందండి. ఉమ్, నాకు టీచర్ అవ్వాలని ఒక ఆశ. ఉమ్, మా చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలి అనే కోరిక మాత్రం అలానే ఉంటుంది. 7th క్లాస్ పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ లో. ఉమ్, వేరే ఊరు పంపించను. మా అన్నయ్య డాక్టర్ చదవాలని హోప్ లో ఉంటే మా నాన్నగారు ఇంక చదివించనన్నారు. ఉమ్, చదివించనంటే కానీ నేను చదువుకోవాలి, ఎలా 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 కానీ దాన్ని వదిలిపెట్టుకుంటే మ్యారేజ్ చేసేసారు 1 year తర్వాత. ఉమ్, 14 years మ్యారేజ్ చేశారు. ఉమ్, ఇక్కడికి వచ్చి మా అత్తగారి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల చదువుకునే వాళ్ళ దగ్గర ఏబిసిడి నేర్చుకొని మళ్ళీ మా పాప వాళ్ళిద్దరు పుట్టే వరకు ఇంట్లో చదువుకుంటూ ఏదో ఒకటి చదువుతూనే ఉండేదాన్ని. అప్పుడు ఉమ్. ఓపెన్ డిగ్రీ రాసి నేను 7th క్లాస్ నుంచి ఓపెన్ డిగ్రీ రాసి 3 years కంప్లీట్ చేసి టీచింగ్ పోస్ట్ చేసుకున్న. దానంత ఆనందం ఏంటి, నేను అనుకున్నది సాధించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ రియల్లీ గ్రేట్, ఇన్స్పైరింగ్. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మాకు మా నాన్నగారికి నన్ను బాగా చదివించాలని కోరుకుండేదాన్ని. ఉమ్, మేము వైజాగ్ లో అంటే షిప్ యార్డ్ లో ఎంప్లాయ్ మా డాడీ. ఉమ్, ఆయన ఉమ్, ఎప్పుడు అనుకుని నేను విజయవాడలో అయోలా కాలేజ్ లో చదివిస్తాను, అదే ఆయన కోరికండి అసలు. కరెక్ట్ గా ఉమ్. నా 10th ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు పోయారండి నాకు. ఓకే. ఉమ్, అయితే చదువు ఆగిపోయింది. అంటే మా అమ్మ ఇంకొద్దులే అంటే ఏమో నాన్నలేరు, ఆడపిల్లల్ని నన్ను పంపించడానికి నాకు ఇష్టం లేదంటే ఇంక చదువు మానేశాను మేడం. పెళ్లి అయిపోయింది. మా ఉమ్, నాన్నగారి ఫ్రెండ్స్ మా హస్బెండ్ తో చెప్పారంట, ఈ కూతురు అంటే ఎంత ఇష్టమో లయోలా కాలేజ్ లో చదివించాలని చెప్పేవాడు అని. మా ఉమ్, ఉమ్. హస్బెండ్ ఎంఏ చేయించారు మేడం. వావ్, దట్స్ గ్రేట్. అంటే మీ నాన్నగారు కోరిక ఆగిపోకూడదు అని. అయితే జాబ్ చేయలేదు కానీ మేడం, నేను నాకు నాకు చిన్నప్పటి నుంచి నాకు కొడుకు పుట్టాలి. నాకు 12 ఏళ్ళప్పటి నుంచి నాకు ఆ కోరికని మరి ఎంత తెలియదు. కొడుకు పుట్టాలి, ఆడు బాగా చదువుకోవాలి, అదే కోరికండి. అలాగే కొడుకు పుట్టాడంటే చాలా బాగా చదువుకున్నాడు, బాగానే సెటిల్ అయ్యాడు మేడం. అవి వెరీ రెండు గుడ్. నా కోరిక చాలా బాగా తెలియదు. థ్యాంక్ యూ మేడం. ఎస్, అదే చూసారు కదా, అంటే మనస్ఫూర్తిగా గాని మనం సంకల్పించుకుంటే అవుతాయి అన్ని. మేడం అసలు 12 years కి మన కోరిక తెలిసిందా? మరి నాకు అలా కోరుకుంటాను, మగపిల్లలోనే పుట్టాలి నాకు. 12 yearsకే. అంటే మా అక్కకి మగపిల్లలు పుట్టారంటే మగపిల్లలు అంటే మేము ఆడపిల్లలతో మా అమ్మ ఇబ్బంది పడ్డారు మేడం కొంచెం. అది నాకు బ్రెయిన్ ఉండిపోయింది. అవునా? మగపిల్లడు పుట్టాలి, అది బాగా చదువుకోవాలి, అదే అదే కోరుకుంటాను. చాలా చాలా బాగా అసలు అందరూ మెచ్చుకుంటారండి మా అబ్బాయిని. అంత బాగా అంటే ఎలా ఉండాలో అలాగే ఉంటాడండి. అనవసరంగా ఏమి ఫాస్ట్ గా ఉండదు పిల్లల్లాగా. అలా బాగా సెటిల్ అయ్యాడు మేడం. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎస్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎస్, పిల్లలు మనకి ఏమో చేసి ఏవో ఇచ్చేసి అక్కర్లేదమ్మా. వాళ్ళు మంచిగా ఉంటూ వాళ్ళ లైఫ్ లో సెటిల్ అయ్యి వాళ్ళు ఆనందంగా ఉంటే అదే తల్లిదండ్రులకి ఇట్స్ ప్రైస్లెస్ గిఫ్ట్ అన్నమాట. అంతే, మనం దానికి విలువ కూడా కట్టలేం.
ఎస్, వెరీ గుడ్. యు ఆర్ సో లక్కీ హ్యావింగ్ సచ్ టైప్ ఆఫ్ సన్. యా, కంగ్రాచులేషన్స్ ఆల్సో. యా, ఇంకెవరు ఉన్నారు సక్సెస్ స్టోరీస్? గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. మ్యామ్ నేను యూకేజీ లో ఉన్నప్పుడు నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్ అనుకోకుండా ఇలా కిడ్నాప్ అయ్యి చనిపోవడం జరిగింది. సో వాళ్ళ ఫాదర్ ఆ ప్రతి క్లాస్ కి టాప్ మార్క్స్ ఎవరికి వచ్చాయో ర్యాంకర్స్ ఉంటారు కదా మ్యామ్, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అలా వచ్చిన వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో నాకు ఆ ఏజ్ లో క్యారమ్ బోర్డ్ వచ్చింది, ఆ అబ్బాయి పేరుతోని గిఫ్ట్ ఇచ్చారు. అది ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, అంటే కొంచెం టీచర్స్ కేర్ తక్కువయి అబ్బాయి మిస్ అయ్యాడు స్కూల్ నుంచి, ఇలా అయిపోయాడు, నేను మిస్ అయిపోయానని అప్పుడు డిసైడ్ అయ్యాను టీచర్ అవ్వాలని. చిల్డ్రన్ ని కేర్ చేయాలి అనేది నాకు ఇంకా ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు కూడా నేను టీచింగ్ ఫీల్డ్ లోనే ఉన్నాను, ఎన్ని గ్యాప్స్ వచ్చి. అది ఎప్పుడు ఏ ఏజ్ లో, ఏ క్లాస్ లో అన్నారు? యూకేజీ మ్యామ్. ఎందుకు అబ్బాయి ఇదయ్యాడు? ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ చేశారు స్కూల్ నుంచి. మదర్ లేదు అబ్బాయికి, ఫాదర్ బిజినెస్ మ్యాన్. పెద్దమ్మ వాళ్ళే అలా కిడ్నాప్ చేసి చంపేసి చాలా డేస్ మేము ఏడ్చామన్నమాట. ఇప్పుడు కూడా అది గుర్తుండిపోతుంది. ఆ ఏజ్ లోనే నేను కొంచెం డిప్రెషన్ వెళ్ళడం అట్లా అయింది. బాగా క్లోజ్ ఉండే, అంటే ఆ అబ్బాయికి ఫస్ట్ వస్తే నాకు సెకండ్ వచ్చేది, నాకు ఫస్ట్ వస్తే అబ్బాయికి సెకండ్ వచ్చేది, అలా ఉండేది. జీవితంలో ప్లేస్ రకరకాల కూడా సిచ్యువేషన్స్ చూసారమ్మా. మనకి అంటే జీవితంలో జరుగుతున్న వాటిని ఇలాగ అయింది కదా అనుకొని మనం బాధపడుతూ ఉండిపోకుండా దాని నుండి నేర్చుకొని ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా అవి చేయడం అవుతున్నాయి. మీకు అర్థమవుతుంది కదా అందరికీ? డిఫరెన్స్ అదే, ప్రాస్పెక్టస్. ఓకే, అంటే మనం చూసే దృక్కోణం. ఒకటి అయింది కదా అని దానికోసం బాధపడిపోయి అలాగ ఉండిపోకుండా, ఓకే నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఇది ఇలా కాకుండా ఇలా ఉండాలంటే ఇలా చెయ్యాలి అన్నది మైండ్ లోకి వచ్చి దానికి అవసరమైనవన్నీ చేస్తూ ఉండడం వల్ల రకరకాల సక్సెస్ అనేవి సాధించడం జరుగుతుంది. ఓకే, గుడ్ అమ్మా. మొత్తానికి అప్పుడు ఏదైందో అయింది, కానీ దాని నుండి మీరు ఏదైతే నేర్చుకొని ముందుకి ఇప్పుడు సాగుతున్నారు, రియల్లీ దిస్ ఈజ్ అప్రిషియబుల్. వెరీ గుడ్, కీప్ ఇట్. ఎంతో మంది అదే క్లాస్ పిల్లలకి ఫస్ట్ చెప్పాలని బిఎడ్ చేసినా కానీ హైయర్ ఎడ్యుకేషన్ చెప్పకుండా ప్రీ స్కూల్లోనే వర్క్ చేశాను మ్యామ్. అక్కడ కూడా నాకు రికగ్నిషన్ వచ్చింది, అంటే మేడం చాలా కేర్ తీసుకుంటారు చిల్డ్రన్ విషయంలో అని. మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైనా ఏదో నాకు పని చేస్తే మనం 100% న్యాయం చేయగలం. ఏదో ఒకటి జాబ్ చెయ్యాలన్నట్టు చేసిన దానికి మనం మనస్ఫూర్తిగా ఒక గోల్ పెట్టుకొని చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టీచింగ్ లో కూడా. గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఎనీ మోర్? యా, భారతి. నేను ఫస్ట్ అంటే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అంటే టీచర్ గా పోస్టింగ్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా నాకు తెలుగు పోస్టింగ్ వచ్చింది ఇక్కడ, కానీ నాకు ఏ స్కూల్ అయితే ఇచ్చారో అక్కడ తెలుగు లేదు అసలు, ఒడియా మీడియం అంతా. అప్పటికి నాకు ఒడియా రాదు. సో అయితే చాలా టెన్షన్ పడ్డాను నేను, అయ్యో నాకు రాదు, నేను ఎలా పిల్లలకి చెప్తాను అని. అప్పటికి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చేసి ఇది ఉంది కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఓకే నేను డీల్ చేయగలను, కానీ ఒడియా మీనింగ్ రాదు. ఇంగ్లీష్ లోనే మీనింగ్ చెప్పేదాన్ని, లేదంటే తెలుగులో చెప్పేసేదాన్ని వాళ్ళకి. ఎందుకంటే ఆ ఏరియా అంతా తెలుగు పిల్లలే, కాకపోతే చదవడం ఒడియా మీడియం చదివినా తెలుగు ఫ్యామిలీస్ అన్నమాట. సో నేను సర్లే అని చెప్పి అప్పుడు ఏంటంటే 1 year అంటే ఫుల్ గా నేను ఇంకా ఒడియా చదవడం అంటే ఎలాగైనా చదవాలి. అప్పుడు తెలుగు బుక్ కొనుక్కొని ఒడియా బుక్ పక్కన పెట్టుకొని 2 చదివేదాన్ని. అంటే ఒడియా బుక్ చదివి తెలుగు బుక్ లో ఆ మీనింగ్ చూసేదాన్ని అనమాట. అది మీనింగ్ ఇది అని చెప్పి
అలాగే నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేయడం. తర్వాత ఏంటంటే టీచర్స్ కూడాను అలాగే మీరు ఇలాగే ఉంటే అలాగే క్లాసులు అన్ని మేమే చెప్తున్నాం మీరు ఏం చెప్పట్లేదు అని అనడం. అప్పుడు ఇంకా నాకు అనిపించింది లేదు లేదు వీళ్ళకన్నా ఎలాగైనా నేను అంటే ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను. ఓకే నేను కూడా ఒడియా మీడియం చెప్పగలను, తెలుగు అమ్మాయి అయినా సరే ఈ అమ్మాయి ఒడియా నేర్చుకొని చెప్తుంది అనేసి చూసి ఒక 2 years లో మాత్రం ఫుల్ గా డెవలప్ చేసుకున్నాను నన్ను నేను. అంటే వెరీ గుడ్. ఒడియా ఎంతైనా ఇంకా కంప్లీట్ గా నేర్చుకోవాలి. ఏది తెలియకపోయినా వెళ్ళి అడిగేదాన్ని వాళ్ళకి, ఏ ఒక్క వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా వెళ్ళి అడిగేదాన్ని, ఫుల్ గా రాసుకునేదాన్ని, ప్రతిరోజు రాసేదాన్ని. దీనికి meaning ఇది, దీనికి మీనింగ్ ఇది అని. ఆ నోట్స్ అంతా అలాగే ఎప్పటికి కూడా ఉంది నా దగ్గర. ఎస్. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఫుల్ ఆశ్చర్యం అన్నమాట, నిజంగా భారతి అనుకుంది చేసి చూపించింది అని. అయితే ఇంకో విషయం ఏంటంటే నేను ఏ స్కూల్ అయితే జాయిన్ అయ్యానో ఆ స్కూల్లో నేను ఎవరి దగ్గర అయితే చదివానో ఆ మేడం ఉండేవారు. ఓకే గుడ్. గాంధీనగర్ స్కూల్లో ఆవిడ మేడం. అంటే నేను ఆవిడ దగ్గర చదవలేదు అఫ్ కోర్స్ తెలుగు మీడియం, కానీ ఆవిడకి చూడడం ఆవిడతో మాట్లాడడం కొంచెం టచ్ లో ఉండడం అయింది. కాబట్టి ఆవిడ కూడా ఇప్పటికే ఆవిడ అంటారు నువ్వు చాలా గ్రేట్ భారతి, ఎందుకంటే మేము ఎన్నాళ్ళు బట్టి ఇక్కడ ఉండి మేము తెలుగు నేర్చుకోలేకపోయాం కానీ నువ్వు ఒడియా బాగా నేర్చావు అని. ఎస్. సో ఇంగ్లీష్ లో కూడా నాకు 3rd క్లాస్ నుంచి ఇంగ్లీష్ అంటే ఎక్కువ ఇష్టం. నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని. ఆ ట్యూషన్ సార్ కూడా ఏంటంటే పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి నా చేత ఇంగ్లీష్ చెప్పించేవారు. అంటే నేను చదివేసి దాని మీనింగ్ కూడా చెప్పేదాన్ని వాళ్ళకి. అతనేమో నాకు ఈ ప్యాసేజ్ చదివేసి అది చెప్పియమ్మా అని చెప్పి అతను వెళ్ళిపోయేవారు అనమాట లోపలికి. సో అది చదివేసి చెప్తే అప్పుడు కూడా 10th క్లాస్ అక్కలు కూడా నువ్వు నిజంగా ఇంత చిన్న వయసులో నువ్వు ఎలా నేర్చావు భారతి అనేవారు. నాకు అది ఎలా తెలియదు కానీ నాకు ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు ఒక చిన్న విషయం స్కూల్లో జరిగింది. అంటే నాకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది 7th క్లాస్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్. అయితే వెళ్ళాను, పిల్లలకేమో కూర్చున్నాను వాళ్ళకి ఏం చెప్పాలి ఇవాళ అని ఆలోచించాను. వాళ్ళని అడిగాను, వాళ్ళు ఏం చెప్పాలరా ఏం చదువుతామంటే ఏం చెప్పలేదు. అయితే ఫుల్ ఇంగ్లీష్ లో మాట్లాడడం ఫస్ట్ స్టార్ట్ చేశాను వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఏం మాట్లాడిన అలా చూస్తారు బొమ్మలాగా, వాళ్ళకి ఏం అర్థం కాదు పాపం మేము అడగలేరు. అప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ లో 5 minutes మాట్లాడిన తర్వాత ఏం అర్థమైందని అడిగాను. ఏం అవ్వలేదని ఎలాగెలా అయితే నేను మాట్లాడుతుంటే మీకు ఏమనిపించింది అంటే చాలా బాగుంది ఇది అన్నారు. చాలా బాగుంది, మాకు కూడా ఇలాగే మాట్లాడాలని ఉంది అన్నారు. అయితే ఎలా మాట్లాడతారు అన్నాను. అది తెలియట్లేదు దిద్ది అన్నారు, రోజు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అని ఫస్ట్ అదంతా ఒడియాలో ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. చేసిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడితే అంటే ఒక 10% నాకు ఆన్సర్స్ వచ్చాయి వాళ్ళ నుంచి ఇంగ్లీష్ లో. సో అప్పుడు నేను అనుకున్నాను ఓకే నేను సక్సెస్ అయ్యాను అని. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ చెప్తారు కదమ్మా. మనకి దృఢ సంకల్పం ఉండి అవసరమైనవన్నీ కూడా చేస్తూ ఉంటే అసాధ్యం అంటూ ఏముండదు, దేనైనా కూడా సాధించగలం. అయితే దానికి తగ్గట్టు అటువైపు మనం వెళ్ళేటట్టు అవసరమైన మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇవి కొంచెం ఉంటే అలా ముందుకెళ్ళొచ్చు. అయితే అది కొంతమందికి సెల్ఫ్ మోటివేషన్ త్రూగా కొంతవరకు వెళ్ళగలరు. అక్కడ నుండి ఇంకా ఎవరైనా వాళ్ళకి ఇంకా బెటర్ గా గైడ్ చేసిన వాళ్ళు గట్రా దొరికితే ఇంకా ముందుకెళ్ళడానికి అవుతుంది అన్నమాట. ఇంకెవరు షేర్ చేస్తారా మీ సక్సెస్ స్టోరీస్, యువర్ పవర్? ఓకే. సో ఇవి సమ్ ఎగ్జాంపుల్స్. అంటే మామూలుగా మనం ఏదైతే అనుకుంటుంటామో మన కోసం అదే కరెక్ట్ కాదు, చాలా ఉంటాయి మనలో, తెలియవు మనకు. అది కొన్ని సందర్భాలు బట్టి మన చుట్టుపక్కల జరుగుతున్న రకరకాల సంఘటనలు బట్టి కొన్ని భావాలు, డెసిషన్స్ ఏర్పడతాయి మనలో. ఓకే, వాటిని కానీ మనం మన ప్రోగ్రెస్ కోసం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఆ బీజం మన మనసులో ముందు నుండి ఎప్పటి నుండో పడిపోయి ఉంటది కాబట్టి. అయితే ఇన్ని రోజులు దానికి సరైన వెలుతురు, గాలి, సారవంతమైన మట్టి దొరక్క అలాగా ఆ బీజం లాగే ఉంటూ ఉంటది కదా. దానికి ఇప్పుడు అన్ని కొంచెం అందిస్తే
ఓకే, అది ముందు మొక్కగా మొలిచి తర్వాత అలా పెరుగుతూ 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 మహావృక్షమై పళ్ళు, పువ్వులు, కాయలు అన్ని అందిస్తుంది. ఎస్ ఆర్ నో? ఓకే, ఇంకా చాలా మంది ఇప్పుడు షేర్ చేయలేదు, కానీ వాళ్ళ జీవితంలో కూడా ఉండే ఉంటాయి. ఓకే, సో ఎవరికి వాళ్ళు ఒకసారి ఈరోజు మళ్ళీ చెక్ చేసుకోండి. నేను చిన్నప్పటి నుండి ఇంతవరకు ఏంటి సక్సెస్ సాధించా నా లైఫ్ లో అన్నది రాసుకోండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. అప్పుడే మీకు తెలుస్తుంది డిఫరెన్స్. ఇంతవరకు మీరు ఏదైతే కొన్ని లిమిటేషన్స్ లో ఉండిపోతూ ఉంటున్నారో, నా వాళ్ళు ఇది అవడం లేదు, అది అవడం లేదు, ఈ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లం, వీళ్ళు సపోర్ట్ చేయడం లేదు, వీళ్ళు అలా ఉండలేదు, వీళ్ళు ఇలా వినడం లేదు, ఇవన్నీ ఉంటున్నాయి కదా. హే అసలు దేనికి నేను ఆలోచిస్తున్నాను ఇది అని అనిపిస్తుంది. ఇంతవరకు చిన్నప్పటి నుండి ఇంతవరకు మీరు ఏవైతే సాధించారో, ఏవేవైతే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్స్ అంటాం కదా అవి ఉన్నాయో, అక్కడ మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారో అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి చక్కగా. ఎంత బాగా అనిపిస్తుందో. మనకి ఎవరో బూస్టప్ ఇవ్వక్కర్లేదు, మనకి మనమే ఇన్స్పైర్ అవుతాం. నువ్వేం తక్కువ దాని కాదు, యు ఆర్ అ గ్రేట్ పర్సన్, కీప్ ఇట్ అప్ వెతికితే అనిపిస్తుంది. చాలా దొరుకుతాయి మ్యామ్. క్లిక్ అదే. దాంట్లో ఆలోచిస్తే అసలు ఏం అచీవ్ చేసాం ఇప్పటి వరకు అని ఆలోచిస్తే చాలా ఉంటున్నాయి అందులో. ఫ్రెండ్స్ మ్మ్. రాసినప్పుడు నేను చెక్ చేసుకున్నాను ఇది ఒకసారి. ఎస్. ఇన్ని సో ఉన్నాయి కానీ ఏదో ఒక్క దాని గురించి ఆగిపోతున్నాం అని అనిపించింది. ఎస్, సో అదేంటంటే ఇవన్నీ మర్చిపోతుంటాం మనం. ఈ బయట ప్రపంచం, ఈ ప్రస్తుతం ఏవైతే మనకి ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఇంట్లో పడిపోయి అసలు మనం ఏంటో కూడా మనకు గుర్తుండదు, మన పవర్ ఏంటో కూడా మనకు గుర్తుండదు. మనం ఏం సాధించగలం, ఏం సాధించాం ఏమీ ఉండదు మైండ్ లో. ఇంకా ఎంతసేపు ఇది అది ఇది అది కూడా ఈ ప్రాబ్లమ్స్. కొంచెం ఇంకా వీటిని పక్కన పెట్టి మన కోసం మనం ఆలోచిద్దాం. ఓకే, ఇంతవరకు మీరు ఏంటేంటి సాధించారు, ఏ ఏ సిచ్యువేషన్స్ లో మీకు ఎస్ ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద ఛాంపియన్ అని అనిపించింది, అవి లిస్ట్ అవుట్ చేయండి, మన గ్రూప్ లో షేర్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ లో వీడియో చూస్తున్న వాళ్ళైతే మీరు కూడా ఈ పని చూసి చేసి కామెంట్ లో తెలియజేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీని మీరే బూస్టప్ చేసినట్టు అవుతుంది, మీ పవర్ ని మీరే బూస్ట్ చేసి ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ గా తయారయ్యి మీ ఫ్యూచర్ లైఫ్ ని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే, ఎందుకంటే బయట నుండి ఎన్ని ఇన్స్పైరింగ్ వీడియోస్ మనం విన్నా, మోటివేషనల్ స్పీచెస్ విన్నా, ఆ క్షణంకే అవి పనిచేస్తాయి. అవి విన్నప్పుడు మనకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా మోటివేషన్ గా ఉంటది. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఉందా, అలా ఉందా అనుకుంటాం. కానీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంటాం. ఎందుకు అంటే మన కోసం మనకి సరైన అవగాహన లేక, మనలోనే దాగి ఉన్న శక్తికి సంబంధించి మనకి సరైన అవగాహన లేక. సో ఇప్పుడు ఏం చేద్దాం, మన శక్తి ఏంటో మనం గుర్తు తెచ్చుకుంటాం. దిస్ ఈజ్ ద రియల్ పవర్ నాది అన్నది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెళ్తాం. అవునా కాదమ్మా? ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదు. మనం ఏ ఏజ్ లో ఉన్నా కూడా ఇంతవరకు ఏం సాధించాం, కంపల్సరీగా ఏవో ఒకటి ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా. వాటిని మర్చిపోయి ఓన్లీ మనం మిస్ అయిన వాటిని, మనం బాధపడిన వాటినే మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. అదే మిస్టేక్ అన్నమాట. దేని మీద ఫోకస్ చేస్తాం అదే అబండెంట్ అవుద్ది అకార్డింగ్ టు యూనివర్సల్ లా. ఓకే, మనం సాధించిన సక్సెస్ మీద, మన పాజిటివ్ థాట్స్ మీద, మన కరేజ్ మీద, మన పవర్ మీద కానీ మనం ఫోకస్ చేస్తే అదే అబండెంట్ అవుద్ది. అవునా కాదమ్మా? అదే చేస్తున్నాం అంటున్నాం. ఓకే, సో ఇంకా తెలుసుకుందాం ఏం పవర్ ఉందో మనకి. ఓకే, విమెన్ కి సంబంధించి ఇంకా ఏం పవర్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మామూలుగా ఏంటంటే జనరల్ గా చూసుకుంటే ఐ డు నాట్ విష్ విమెన్ టు హ్యావ్ పవర్ ఓవర్ మ్యాన్ బట్ ఓవర్ దెమ్సెల్వ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ పవర్ అనగానే చాలా మందికి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటది. ఏంటంటే
మగవాళ్ళ కన్నా మనం శక్తివంతులు అని నిరూపించుకోవాలి అని, అది కాదు ఇక్కడ. అది ఎప్పుడు ఉండకూడదు మైండ్ లో. ఓకే, విమెన్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫే అనుకోండి, హస్బెండ్ కన్నా నేను పవర్ఫుల్ అని నిరూపించుకోవాలి అన్న మైండ్ సెట్ మంచిది కాదు. మగవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూడాలో అలా చూడాలి. ఓకే, మన శక్తిని మనం తెలుసుకొని దాన్ని సరైన విధంగా ఉపయోగించుకొని బ్యాలెన్స్డ్ గా ఉండగలగాలి, అది కావాలి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మన పవర్ మనకు తెలిసి దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసి మనం అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ పైకి వస్తూ ఉంటే ఆ మగవాళ్ళకు కూడా మన మీద ఒక రకమైన గౌరవం, ప్రేమ, అభిమానం ఏర్పడతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మనం పవర్లెస్ గా ఉండి బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు మన పట్ల ఎలా ఉంటున్నారు, మనం సక్సెస్ వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్తుంటే మన విషయంలో మన పట్ల వాళ్ళలో ఎటువంటి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఆ ఓకే, కాబట్టి మన చేతిలోనే ఉంది మన జీవితం. ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చమ్మా. అయితే అందరికీ ఒకేలాగా ఒకేసారి అవుతుందా అంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీ జీవితం మీదే, దెర్ ఇస్ నో కంపారిజన్. అందరి లైఫ్స్ ఒకటి కాదు, ఎవరి జీవితాలు వాళ్ళవే. కానీ ఇక్కడ మనం తప్పు చేస్తుంటాం ఏంటంటే కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉండలేదు, వాళ్ళ ఆయన అలా చూసుకుంటున్నారు, మా ఆయన నన్ను ఇలా చూసుకోవడం లేదు, లేకపోతే వాళ్ళకి అన్ని ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు లేవు. అవన్నీ మనకి ఎందుకు? మనం ముందు ఎలాగ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం, అది కదా కావాలి. మనతో మనం కంపేర్ చేసుకోవాలి. 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నాం, 5 సంవత్సరాల కింద ఎలా ఉన్నాం, 2 సంవత్సరాల కింద ఎలా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, నెక్స్ట్ 10 days తర్వాత ఎలా ఉంటాం, 20 days తర్వాత ఎలా ఉంటాం, 1 month తర్వాత ఎలా ఉంటాం, 6 months తర్వాత ఎలా ఉంటాం, 1 year తర్వాత ఎలా ఉంటాం. అంతే. మనతో మనం కంపేర్ చేసుకుంటూ మన లెవెల్ బెస్ట్ మనం డెవలప్ అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకుంది సాధిస్తాం. ఓకే, అంతేగాని ఇక్కడ మగవాళ్ళతో కంపేర్ చేయడము, వాళ్ళకన్నా మనం ఆధిక్యం పొందాలనుకోవడము, లేకపోతే ఇంకెవరి జీవితాలతో పోల్చుకొని అలాగ మనం తయారైపోదాము, అలాగ ఉందాం అనుకోవడము, అది అనవసరం. ఓకే, ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు సక్సెస్ఫుల్ పర్సన్స్ ని. ఓకే, వాళ్ళు ఇలా ఇలా కష్టపడ్డారు, ఇలా చేశారు, సిస్టమేటిక్ గా ఉన్నారు, వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది, మనం కూడా చేద్దాం అనుకోవడం మంచిదే. కానీ ఎవరి మీద కూడా ఈర్ష, అసూయ, ద్వేషం ఇలాంటివి ఉండకూడదు. ఓకేనా? సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి a successful woman is the one who can build a firm foundation with bricks others have thrown at her. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నార్మల్ గా ఆడది అనేసరికి రకరకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్, రకరకాల మాటలు అంటారు, రకరకాల పనులు చేస్తారు ఆడవాళ్ళ పట్ల. అందులో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. అంటే బాధ పెట్టిన వాళ్ళు, భయపెట్టిన వాళ్ళు, మాటలన్నోళ్ళు. అయితే అవన్నీ ఏంటి, వాళ్ళందరూ ఒక్కొక్క ఇటుక మన మీద వేస్తున్నట్టే కదా, అంతేనా? అయితే సక్సెస్ఫుల్ విమెన్ ఏం చేస్తుందంటే అలా ఎవరెవరైతే ఏవైతే రాళ్ళు ఇటుకలు పైకి ఇసిరారో వాటన్నింటినీ కూడబెట్టి దాంతో బిల్డింగ్ తయారు చేస్తారు. ఓకే, అంతే తప్ప నాకు ఇటుక పెట్టి కొట్టారు, రాయి పెట్టి కొట్టారు అని ఏడ్చుకొని కూర్చోదు. అర్థమవుతుంది కదమ్మా? మన జీవితంలో మనకి వ్యక్తుల రూపంలో అవనివ్వండి, పరిస్థితుల రూపంలో అవనివ్వండి, ఏవైతే ఛాలెంజెస్ మనకు వస్తూ ఉన్నాయో వాటిని కుంగిపోయి బాధపడిపోయి ఏడ్చుకొని కూర్చోడం కాదు, వాటన్నింటినీ కూడా మనం మనల్ని మెరుగుపరచుకోవడానికి ఆ యూనివర్స్ మనకు అందిస్తున్న అద్భుతమైన ఆయుధాలు అనుకుని వాటి నుండి మనం ఏదైతే నేర్చుకుంటున్నామో వాటిని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ ప్యాలెస్ తయారు చేసుకోవాలి. మన జీవితాన్ని అలా ప్యాలెస్ లా
తయారు చేసుకోవాలి. చేసుకోగలమా లేదా? చేసుకున్నాను. ఎస్, చేసుకోగలం. ఓకే. ఫెమినిన్ పవర్ ఈజ్ డీప్లీ రిలేషనల్, నర్చరింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ వేస్ దట్ మ్యాన్ కెనాట్ కంట్రోల్ ఆర్ ఈవెన్ ఫుల్లీ అండర్స్టాండ్. ఓకే. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని కొన్ని విషయాల్లో చాలా తేడా ఉంటది. అంటే మనకు మామూలుగా ఫెమినిన్ ఎనర్జీ, మస్కులిన్ ఎనర్జీ ఉంటది కదా. మస్కులిన్ ఎనర్జీ అంటే నార్మల్ గా అథారిటేటివ్, కరేజియస్, బోల్డ్, ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఉంటాయి. అంటే ఏంటి, ఏదైనా చేయగలం, చేస్తాను అన్న ఒక భావం, నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్, ఇలాంటివన్నీ ఫెమినిన్ ఎనర్జీకి సంబంధించినవి. ఐ మీన్ మస్కులిన్ ఎనర్జీకి సంబంధించినవి. ఫెమినిన్ ఎనర్జీకి వచ్చినప్పటికి ఏంటి, డీప్లీ రిలేషనల్, బంధాలు, బంధుత్వాలకు సంబంధించి ఎక్కువ ఎమోషనల్ గా ఉండడం. నర్చరింగ్, పిల్లల్ని అవనియండి, బాండ్స్, ఐ మీన్ రిలేషన్స్ అవనియండి, ఏదైనా కూడాను పెంచుకోవడానికి అవసరమైన నాలెడ్జ్ కలిగి ఉండడం. ట్రాన్స్ఫర్మేటివ్ అంటే తన తప్పుల్ని తను తెలుసుకొని పరిణతి చెందగలిగే స్థితి రావడం తొందరగా. ఇన్ వేస్ దట్ మ్యాన్ కెనాట్ కంట్రోల్ ఆర్ ఈవెన్ ఫుల్లీ అండర్స్టాండ్. కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కాకపోయినవి కూడా స్త్రీ ఈజీగా అర్థం చేసుకొని తనని తను కంట్రోల్ చేసుకొని తను పెంచుకోవాల్సిన క్వాలిటీస్ పెంచుకొని ఈజీగా చేయగలదు. అది నేను చెప్తుంది కాదు, భూమి పుట్టినప్పటి నుండే ఉంది కదా. భూమాత పోలుస్తారు కదమ్మా ఆడవాళ్ళకి, అంతేనా? భూమి అంతా ఓర్పు, సహనం. ఓకే. ఆ తల్లి తనం అన్నది నరాల్లో, ప్రతి సెల్స్ లో కూడా నిండి ఉంది మనకి. కానీ మనం అనవసరమైనవన్నీ ఫిల్ చేసుకొని వీటిని దూరం చేసుకుంటున్నాం. కాబట్టి అనవసరమైనవన్నీ డిలీట్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకుంటాం మన మైండ్ లో, బాడీలో. ఎందుకంటే మన మైండ్ ఎలాగ ఆలోచిస్తుందో మన బాడీ అలా రియాక్ట్ అవుతుంటది. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏవేవైతే మన ఆలోచనలో మార్పు తెచ్చుకుంటున్నాం, మన బాడీలో కూడా మార్పు వస్తుంది, ఆరోగ్యంలో మార్పు వస్తుంది, చురుగ్గా ఉండడం అవుతుంది, చేయవలసినవన్నీ ఇంకా బాగా చేయగలుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుంచుకొని చేయవలసినవన్నీ చేస్తూ ఉండాలి. ఓకే. సో అప్పుడే మన తాలూకా రియల్ పవర్ అన్నది మన ముందుకు వచ్చి నిలబడుతుంది. మనం చేయగలిసినవన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తాం. ఓకే. సో ఇప్పుడు మన అందరం కలిపి ప్రతిజ్ఞ చేద్దాం మన జీవితాల కోసం. రెడీనా మరి అందరూ? యా. సో అందరూ కూడా స్ట్రైట్ గా కూర్చోండి. కళ్ళు మూసుకొని ముందు 3 times డీప్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేద్దాం. తర్వాత నేను ఇది చెప్తాను, మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చెప్పుకుందరు. సిట్ స్ట్రైట్ అండ్ టేక్ డీప్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. మీ అందరూ కూడా మీ రైట్ హ్యాండ్ ని మీ హార్ట్ మీద పెట్టుకోండి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్, మన బాడీ పార్ట్స్ ని కూడాను ఏవి ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించడం వలన మనం చెప్పే ప్రతి మాట కూడా మంత్రంలా పనిచేస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా రైట్ హ్యాండ్ ని హార్ట్ మీద పెట్టుకొని నేను చెప్తున్నవన్నీ కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ చెప్పండి. ఈ క్షణం నుండి నేను ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. నాలో అమితమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి నా జీవితాన్ని నేను అద్భుతంగా
అర్థవంతంగా మరియు విజయవంతంగా తీర్చిదిద్దుతాను. నా ఆనందం నాలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. ఆ ఆనందం నేను అనుభవిస్తూ అందరికీ పంచుతూ మరింత రెట్టింపు చేసుకుంటున్నాను. ఈరోజు నా క్రొత్త జీవితానికి నాంది పలుకుతున్నాను. ఇది నాకు నేను చేసుకుంటున్న ప్రతిజ్ఞ. ఇది నాకు నేను చేసుకుంటున్న ప్రతిజ్ఞ. ఇది నాకు నేను చేసుకుంటున్న ప్రతిజ్ఞ. సో ఇప్పుడు ఏవైతే ఇవన్నీ చెప్పుకోవడం జరిగిందో అవి ఎప్పటికీ కూడాను మర్చిపోకుండా ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ దానికి అవసరమైన విధంగా మనల్ని మనం తయారు చేసుకుంటూ జీవితాంతం ఫుల్ఫిల్డ్ గా హ్యాపీగా ఉండాలి. అలాగే మీ అందరి జీవితాలు కూడా ఉంటాయని, మీరు అందరూ ఉంటారని కూడా ఆ యూనివర్స్ ని, ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. నా జస్ట్ టేక్ డీప్ బ్రీత్ వన్స్ అగైన్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. నెమ్మదిగా మీ చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఏమనిపించిందమ్మా? కొత్త శక్తి వచ్చింది. కొత్త శక్తి వచ్చినట్టుందా? ఎస్, శక్తి మనలోనే ఉంది, దానికి మెరుగులు దిద్దుతున్నాం ఇప్పుడు. అంతే. ఓకే, ఒక రాయిని శిల్పంలా చెక్కితే అందమైన శిల్పం ఆ రాయి నుండే బయటపడుతుంది. అంటే ఆ రాయిలోనే శిల్పం దాగి ఉంది కదా. అవును. అందులో అనవసరమైనవన్నీ తీసేసిన తర్వాత ఆ శిల్పం అందమైన మూర్తిగా తయారవుతుంది. మనం ఇప్పుడు చేస్తుంది అది. ఓకే, యా. ఇప్పుడు ఎవరికి ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే అడగండి. నో డౌట్స్? బా, గుడ్ గర్ల్స్. మంచిగా ప్రతిజ్ఞ చేయడం వల్ల హెడేక్ ఉన్నది తగ్గింది. హెడ్ఏక్ తగ్గిపోయిందా? వెరీ గుడ్. యా, ఇక్కడ బాంబులు పేలుతున్నట్టున్నాయి. మనం ప్రతిజ్ఞ చేసినందుకు సెలబ్రేషన్ ఇక్కడ. సెలబ్రేషన్స్. ఎస్, వెరీ గుడ్. అదేనమ్మా, ఇప్పుడు మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటది. రకరకాల విషయాలు ఏవైతే మార్నింగ్ మనం డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించి అఫర్మేషన్స్ చెప్పడం, గ్రాటిట్యూడ్ చెప్పడం, హోపనోపోనో చెప్పడం చేస్తున్నామో రోజు మొత్తం చాలా ఎనర్జెటిక్ గా, పాజిటివ్ గా ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవేవి మాక్సిమం మరి ఉండడం లేదు. అంతేనా? ఎవరెవరు ఉన్నారు మార్నింగ్ సెషన్స్ లో? జస్ట్ షో యువర్ హ్యాండ్స్. ఎస్, అల్వేలమ్మ,
లక్ష్మి అమ్మ, భారతి, చైతన్య గారు, రూప గారు, స్వప్న, కృష్ణవేణి అమ్మ. అవుతుందా మీకు అది చేంజ్ అనిపిస్తుందా ముందుకి ఇప్పటికి? చాలా ఎస్. ఓకే. ఏమవుతుందంటే అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఎక్కువగా దేనికోసం మరి ఆలోచించాం. ఏది అవసరమో అది చేస్తూ పోతాం అంతే. అప్పుడు మనకి తలనొప్పులు, టెన్షన్లు, బీపీలు, షుగర్లు రావు. ఆలోచన ధోరణి మారింది రూప గారు. అవునమ్మా, మనం మార్చుకోవాల్సింది కూడా అదే. మన ఆలోచన ధోరణి మారినప్పుడే మన జీవితాలు మారుతాయి. ఓకే. లేకపోతే ఆ పాత ఆలోచనలు, పాత అలవాట్లు అవే పట్టుకొని ఉండి ఇక జీవితం ఎలాగో అయిపోవాలంటే ఏం అవదా. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ఆలోచనలు కూడా మార్చుకొని అనవసరమైనవన్నీ డిలీట్ చేసుకుంటూ అవసరమైనవన్నీ యాడ్ చేసుకుంటూ కొత్త లైఫ్ స్టార్ట్ చేయవలసిందే. అంటే ఏంటి మేడం, ఇంతవరకు మన లైఫ్ లో ఉన్న వాళ్ళందరిని వదిలేయాలా అని అడగండి. నేను అది చెప్పడం లేదు, అందరూ మనతోనే ఉంటారు. కొత్తగా యాడ్ చేస్తాం ఏంటంటే మనం మనతో ఉండడం ఎక్కువ చేస్తాం. ఓకే. మనం మనతో ఉండడం, అండర్లైన్ దిస్ సెంటెన్స్. మనం మనతో ఉండడం ఎక్కువ అవుతుంటే ఏంటవుతుందంటే మన లోటుపాట్లు మనకు తెలుస్తాయి, ఎక్కడ సవరించుకోవాలో మనకు తెలుస్తుంది. ఓకే. ఎక్కడ యాడ్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎక్కడ నేర్చుకోవాలో తెలుస్తుంది. నిన్న మనం మీ అందరు చెప్పారు కదా ఒక్కొక్క క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్. అది ముందు క్లారిటీ వస్తుంది అనమాట, అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం అది వస్తే తెలిస్తే అప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలన్నది తెలుస్తుంది. అవునా కదా? మరి మన కోసం మనకు తెలియకపోతే, అవగాహనే లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళడం అవ్వదు కదా. అక్కడే తిరుగుతుంటాం అలాగా సర్కిల్లోనే, ఏనండి ఏనండి. ఓకే. కానీ దాన్ని ఒకసారి ఇలా 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 ఓపెన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అలాగా బేబీ స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు రియల్ లైఫ్, రియాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని కూడా మనకి తెలుస్తాయి. మన రియల్ పవర్ ఏంటో కూడా మనకు తెలుస్తుంది. టు బీ ఫ్రాంక్, ఇప్పటికి మీరు ఇప్పుడు ఏవైతే ఇంతవరకు సాధించామని అనుకుంటున్నారో అవే కాదు, ఇంకా చాలా ఉంటాయి మీలో. మీరు ఎన్నో చేయగలరు లైఫ్ లో. ఓకే. హిస్టరీ క్రియేట్ చేయడం అంటాం కదా, చరిత్రను రాయడం. చరిత్రను రాయడం అంటే ఏంటి? అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, అంతే కదమ్మా, సింపుల్ గా. మరి ఇన్నోటి ఆల్రెడీ చేసున్నారు మీరు ముందు నుంచి, ఇంకా మీరు తలుచుకుంటే ఇంకేం చేయలేరు, ఏదైనా చేయగలరు. ప్రయత్నించండి. దిస్ ఈజ్ యువర్ రియల్ పవర్. ట్రై టు నో దట్ పవర్, యూజ్ దట్ పవర్, అండ్ ఆల్వేస్ బీ పవర్ఫుల్ అండ్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్. మన రియల్ పవర్ మనకు తెలిసినప్పుడే దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోగలం. ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఒక ఆలోచన, ఒక డెసిజన్ అన్నది చేయగలం. ఆ బాటలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకుంది సాధిస్తాం. ఇట్స్ ష్యూర్. దట్స్ ఇట్. ఇంకెక్కువ వద్దు, చాలు ఎంతకి. ఈరోజు ఇంకా ఐ మీన్ దిస్ ఈస్ టుడే సెషన్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ, అదర్వైజ్ విల్ క్లోజ్. విల్ మీట్ అగైన్ ఆన్ రేపు శుక్రవారం కదా, రేపు పిల్లల సెషన్ ఉంటది నాకు, సో మనది ఉండదు. మనం మళ్ళీ సాటర్డే మీట్ అవుతాం. ఓకే. ఏమైనా ఉన్నాయా అడగవలసినవి, చెప్పాల్సినవి? క్లోజ్ చేద్దామా? ఏమా? అంటే ఇప్పుడు ఉమెన్ చాలా పవర్ఫుల్ కదా, చాలా కాన్ఫిడెన్స్ ఉన్న ఉమెన్ కి చాలా ఛాలెంజెస్ వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఎన్నో ట్రై చేస్తున్నాం. మరి ఏమీ లేకుండా నార్మల్ గా ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఇలాంటివి ఏది తెలియదు, అలాంటి వాళ్ళకి మనం ఎలా బూస్టప్ చేయొచ్చు ఇంకా? అంటే ఇవేవి పట్టించుకోని వాళ్ళకా? అంటే అసలు వీటి మీద వాళ్ళకి జీరో నాలెడ్జ్, ఇంకా ఎక్కువ చదువు లేదు,
ఎక్కువ అంటే మా అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుంది పీపుల్ తో ఎలా ఉండాలి అంతవరకు. బట్ వాళ్ళ రిలేషన్షిప్ ని వాళ్ళు కాపాడుకోవడానికి చాలా మంది ఫేస్ చేస్తుంటారు కదా. మీ వాయిస్ మధ్య మధ్యలో కట్ కట్ అవుతుంది, మనకి క్లియర్ వినిపించడం లేదు. మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడలేదంటే. ఓకే, ఇప్పుడు చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ బాగా తక్కువ చదువుకున్నారు, సోషల్ అవేర్నెస్ ఉంది, విమెన్ తో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, బట్ తన ఫ్యామిలీలో తనకి ఆ, సరిగా లేదన్నమాట సిచ్యువేషన్. అలాంటి వారికి ఎంత బూస్టప్ చేసినా తెలుసు, అన్ని తెలుసు, మళ్ళీ ఈ అవగాహన ఉంది, ఇంకా వాళ్ళని ఎలా బెటర్ చేయొచ్చు అనేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనం ఇంతవరకు మాట్లాడింది మనల్ని మనం బూస్టప్ చేసుకోవడానికి. పక్క వాళ్ళ తాలూకా విషయాల్లో మనం ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని బూస్టప్ చేయవలసిన ఇది ఎక్కువ మనం చేయకూడదు. ఎందుకంటే మైండ్ మ్యాప్ ఏదైతే ఉంటుందో మన ఎవరిది అందరిది, దట్ ఈజ్ యూనిక్. ప్రతి వ్యక్తి కూడా చిన్నప్పటి నుండి తన పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల తాలూకు ప్రభావం, చదువు, ఇంకా రకరకాలన్నీ ఉంటాయి కదా, వాటన్నింటినీ బేస్ చేసుకొని ఒక టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ మైండ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మన మైండ్ సెట్ ఏంటో అవతల వాళ్ళ మైండ్ సెట్ అలా ఉండదు. మనం ఏంటి, మన కోణంలో ఆలోచిస్తాం, మనకేమో తెలుసో అవతల వాళ్ళు కూడా అది తెలుసు అనుకుంటాం, కానీ అది తెలియదు. ఓకే, అలాగని వాళ్ళకి వెంటనే అన్ని తెలియజేసేసి వాళ్ళని బూస్టప్ చేసేద్దాం అని కూడా ప్రయత్నించక్కర్లేదు. అది స్వతహాగా వాళ్ళకి రావాలి. స్వతహాగా వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే మన మీద మనం వర్క్ చేసుకుంటున్నాం, బయట వాళ్ళ మీద కాదు. ప్లీజ్ నోట్ ఇట్. మన మీద మనం ఎందుకు వర్క్ చేస్తున్నామంటే మనం ఏ లిమిటేషన్స్ లో అయితే ఉండిపోయి ఇన్ని సంవత్సరాలు ఏదో ఒకలాగా జీవితాన్ని గడిపేస్తున్నామో అది కాదు, ఉంది ఇంకా లైఫ్ బియాండ్ యువర్ లిమిటేషన్స్. దెర్ ఇస్ ఎ వండర్ఫుల్ వరల్డ్, దాన్ని చూడబోతున్నాం. ఓకే, అది మనం అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పండి. అంటే వాళ్ళలో వాళ్ళకి రావాలంటే ఎలా అవ్వచ్చు అనేది అలా వాళ్ళలో వాళ్ళకి రావాలంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ని ఒక వ్యక్తి ఏ విధంగా చూస్తాడో, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో, ఎలా రిసీవ్ చేసుకుంటాడో అన్నది డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళలో అలాంటివి రావాలి అంటే వాళ్ళ జీవితంలో మన పాత్ర ఏంటో ముందు చూసుకోవాలి. అర్థమవుతుంది కదమ్మా? ఇప్పుడు మన పిల్లలు అనుకోండి, పిల్లల్లో అటువంటివన్నీ ఆలోచింపజేయాలి, దానికి అవసరమైనవి తల్లిగా బాధ్యత తీసుకోవాలి. అదే అటువంటి పరిస్థితుల్లో మన అత్తమామలు ఉన్నారనుకోండి, వాళ్ళని మార్చడానికి మనం అసలు ఏం చేయకూడదు. ఎందుకు? వాళ్ళ సెట్ అయిన ఏజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళ పెద్దవాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్స్ ఒక విధంగా సెట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళని ఇప్పుడు మార్చి ఈ విధంగా తీసుకొద్దామని మనం ప్రయత్నించక్కర్లేదు. అదే ఆ ప్లేస్ లో మన భర్త ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా బలవంతంగా రుద్ది మార్చాలని ప్రయత్నించకూడదు. ఎప్పుడు ఏం అవసరమో ఎలా తెలియజేయాలో, ఎప్పుడు ఏది తెలియజేయాలో తెలియజేస్తూ ప్రయత్నిస్తుండడమే తప్ప ఇన్ని రోజుల్లో మారిపోవాలి, ఇన్ని నెలల్లో మారిపోవాలి, ఇన్ని సంవత్సరాల్లో మారిపోవాలి అని టార్గెట్లు పెట్టుకుంటే అవ్వదు. ఆ విషయాల్లో మన కోసం మనం పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇన్ని రోజుల్లో ఈ క్వాలిటీ మార్చుకుంటా, నేను ఇన్ని నెలల్లో ఇలా తయారవుతా అని మన కోసం మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం మన కంట్రోల్లో ఉంటాం కదమ్మా. బయట వాళ్ళు, బయట పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. కానీ మనం ఏం చేస్తాం, మన మీద మనం వర్క్ చేయం, అన్ని బయట కంట్రోల్ చేయడానికి చేస్తాం. అది అవ్వద్దు ఎప్పుడు. అది అవ్వదు కదా. దాంతోపాటు మనకి టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. అర్రే నేను చెప్తే అర్థం చేసుకోవడం లేదేంటి, అర్రే నేను వాళ్ళ కోసం వాళ్ళ మంచి కోసమే కదా చెప్తున్నా, ఎందుకు చేయడం లేదు. ఎందుకు చేస్తారు?
మన ఆలోచన విధానానికి వాళ్ళ ఆలోచన విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటది. మనకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏది అర్థం చేసుకుంటారో మనకు అర్థం కాదు. అర్థమవుతుంది కదా? ఇక్కడే వస్తుంది గ్యాప్. మళ్ళీ ఆ, మన మీద ఒక ప్రెషర్ పెడతారు, ఈ లోపల ఇది అయిపోవాలి అన్నట్టుగా టైం అందుకే లిమిట్. అందుకే ఏంటంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి మీద పక్క వ్యక్తి మీద మనం ఇవన్నీ ప్రయోగిస్తామంటే అవదు. మన కోసం మనం చేసుకోవాలి. మనల్ని మనం బెటర్ చేసుకుంటూ ఉంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఎప్పుడు ఏ మార్పు రావాలో అవతలలో వస్తుంది. అది అర్థమవుతుంది కదా? యా, థ్యాంక్ యూ. వెల్కమ్. యా, ఇంకేంటి సంగతులు? యా, రూపమ్మ మెసేజ్ పెట్టారు సాటర్డే 8:15. యా, మాక్సిమం 8 కి స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఓకే, ఆ రోజు నాకు వేరే పని కూడా ఒకటి ఉంది. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 6 వరకు నాకు కంటిన్యూ ఉంటది. యా, 8:15 కలుద్దాం సాటర్డే. గడస్ట్ మరి ఉందామా ఈ రోజుకి? ఓకే. ఈ రోజు హోంవర్క్ మేడం చెప్పండి అమ్మా. ఇవాళ పెళ్లికి వెళ్ళాం మేడం. తీసుకెళ్ళటమే 7 కి తీసుకెళ్లారు మేడం. అయ్యో క్లాస్ మిస్ అయిపోతానేమో అనుకుంటే ఎలా వచ్చేసాం, అక్కడ బోల్ టైం ఉన్నట్టు ఉంది, ఇక్కడ 5 to 8 కి వచ్చేసాం మేడం. వావ్, గుడ్. క్లాస్ పోతుందేమో అనుకుంటాను, అక్కడ బోల్ సేపు ఉన్నట్టు ఉంది, చాలా టైం అక్కడ స్పెండ్ చేసినట్టు అనిపించింది మేడం. కరెక్ట్ గా మీ క్లాస్ కన్నా 5 minutes ముందే వచ్చేసి మళ్ళీ విన్నాను. ఎస్ ఎస్, ఇది ఎందుకు ఎలాగ అవుతుంది తెలుసా? మీతో మీరు ఉండడం పెరిగింది. అవును మేడం. ఎక్కడుంటే దాన్నే ఎంజాయ్ చేయడం స్టార్ట్ అయింది. అది అంతకు ముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే ఒక దగ్గర ఉంటే ఇంకో దానికోసం ఆలోచించడం అలా అవుతుంటుంటది కదా ఎక్కువగా. ఇప్పుడు ఏంటంటే అవును మీతో మీరు కనెక్ట్ అయి ఉండడం అయింది కాబట్టి అక్కడ కూడా ఎక్కువసేపు ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ కూడా టైం కి రాగలసారు. డిఫరెన్స్ వచ్చేసాను. అర్థమవుతుంది కదా? అవును. ఎస్, మాతో దట్ ఈస్ ద పాటు అందరూ మిరాకల్స్. 8-6 అయిపోతున్నారు. ఏమ్మా? ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా 8-6 అయిపోతున్నారు. ఎస్ ఎస్. సో 8 అయ్యేసరికి మరి ఇంకా మనకి ఎవరికి కనబడరు ఇంకా అందరని చెప్పి అందరికి ఒక ఇది వచ్చేస్తుంది మైండ్ లోకి. స్వప్న, యా సేమ్, నేను కూడా బయటకి వెళ్ళా, క్లాస్ మిస్ అవుతా ఏమో అనుకున్నా, బట్ ఇంటికి వచ్చేసా కరెక్ట్ టైంకి. గుడ్, కీప్ ఇట్ అప్. అది రావాలి అందరికి. గ్రూప్ లో లింక్ వస్తుందా లేదా అని చూస్తాం మేడం. ఎస్ ఎస్, దాట్స్ ద స్పిరిట్. అది రావాలమ్మా, అది ఉన్నప్పుడే మనం అన్ని చేయగలం. క్వార్టర్లెస్ 8 నుంచి స్టార్ట్ చేస్తాం, గ్రూప్ లో అలా చూస్తుంటాం మెసేజ్ పెడతారు ఏంటి. ఎస్ ఎస్, దట్స్ గుడ్. ఒక్కొక్కసారి దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా మేడం 8:15 ఇలా అని, అది ముందు నుంచి చూస్తుంటాం అన్నమాట. అవును. అంటే ఎక్కడ నాకు ఒకవేళ వర్క్ ఏదైనా ఎక్స్ట్రా ఉండి సమ్ 8కి నేను స్టార్ట్ చేయడానికి అవ్వకపోతే నేను మెసేజ్ పెడుతుంటున్నా 8:15. ఒక్కొక్కసారి 8:08 కూడా ఒక్కొక్కసారి స్టార్ట్ చేస్తారు కదా. ప్రీవియస్ గా ఏమైనా డిస్కస్ చేయవలసి ఉంటే ముఖ్యమైనవి టైం అలాంటప్పుడు దొరికినప్పుడు అవుతుంది. వీలైనంత వరకు లాగిన్ అయిపోతాం అందుకే. అదే ఇప్పుడు మామూలుగా ఏంటంటే కొంతమంది ఓన్లీ ఈ ఈ వర్క్ మీద ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు పర్టికులర్ గా టైం అవన్నీ ఓన్లీ ఫిక్స్డ్ అలా ఉంటది. మనకేంటంటే మనం వర్కింగ్ విమెన్ కాబట్టి ఆ వాటి చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, ఇది చూసుకోవాలి కాబట్టి ఏది ఎప్పుడు చేయాలో అది చేస్తూ ఒక్కోసారి కొంచెం ఇటు అటు టైం అన్నది మనం సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు కూడాను దానికి అడ్జస్ట్ అవుతూ కోఆపరేట్ చేస్తూ వస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. ఎస్, యూ మోస్ట్ వెల్కమ్. మ్యామ్ ఒక చిన్న రిక్వెస్ట్, చెప్పాలి. ఈరోజు స్వప్నాల పెళ్లి రోజు. ఓకే, హ్యాపీ వెడ్డింగ్ అండ్ స్వప్న, ఎక్కడ ఉన్నావు? అందరూ వెడ్డింగ్ happy యానివర్సరీ wedding చేయండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మ్యామ్. కొంచెం బయట ఉన్న అందుకే ఈరోజు వెరైటీగా ఓకే పువ్వులు ఓకే, ష్యూర్ ష్యూర్, ఎంజాయ్ 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 యువర్ డే. స్వప్నం చూడగానే అలాగే అనిపించింది మేడం. ఓకే ఓకే. సో అందరూ కూడా ఎప్పుడు ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ
బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ హ్యాపీగా ఉంటూ హ్యాపీనెస్ ని పంచుదాం. ఎందుకంటే మనం ఎంత హ్యాపీనెస్ ని ఎంత ప్రేమని పంచితే అంత అబండెంట్ అయి తిరిగి మళ్ళీ మనకి వస్తుంది. ఓకే, సో అందరం కలిసి ఇలా మన లైఫ్స్ కి వాల్యూ యాడ్ చేస్తుంది, అంత ఆనందంగా అనిపిస్తుంది కదా. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మేము కూడా ఓకే, అందరి ముఖాల్లో ఆ చిరునవ్వు, ఆ కళ్ళల్లో మెరుపు, నిజంగా ఇట్స్ బూస్ట్ ఫర్ మీ. ఓకే, సో ఎప్పుడు కూడా ఇలాగనే ఆనందంగా ఆరోగ్యంగా సక్సెస్ఫుల్ గా మీ లైఫ్స్ అన్ని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ ని లేదా భగవంతుడిని కోరుకుంటున్నాను. కలుద్దాం మళ్ళీ సాటర్డే. ఓకేనా? టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. బాయ్, గుడ్ నైట్. నమస్కారం. హరి. నైట్